నమస్తే. అందరూ అడుగుతున్నారు సూర్యగ్రహణం ఎప్పుడుంది? అది దానికి సంబంధించిన ప్రభావం మనుషుల మీద ఏ విధంగా ఉంటుందనేది. సూర్యగ్రహణం వచ్చేటప్పటికి అక్టోబర్ 2న స్టార్ట్ అవుతుంది. ఇది కూడాను మనకి సాయంత్రం పూట 9:30 నుంచి స్టార్ట్ అయ్యి ఎర్లీ మార్నింగ్ 3 వరకు ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 7 అవర్స్ 6 to 7 అవర్స్ మనకి ఆ టైం అనేది ఉంటుందని మనకు చెప్తున్నారు. ఈ గ్రహణం వచ్చేటప్పుడు మనకి కన్య రాశిలో ఉంది కాబట్టి కన్య రాశి ద్విస్వభావి రాశి, భూమికి సంబంధించిన రాశి కాబట్టి మనకి భూమికి సంబంధించిన విషయాల్లో వ్యవసాయం కానీ, అగ్రికల్చర్ కానీ, లేదంటే ఎర్త్ క్వేస్ కానీ ఇలాంటి వాటికి సంబంధించిన విషయాల్లో ప్రభావం ఉంటుంది. అంతేకాకుండా ఇది ద్విస్వభావి కాబట్టి ప్రతి దాంట్లో డ్యూయల్ ఫోర్సెస్ ఎక్కువగా ఉంటుంది. మంచి చెడు, చాలా కోప్పట్టం, చాలా సంతోషపడటం, లేకపోతే ఎంప్లాయీ రిలేషన్స్ దెబ్బతినటం, వీటికి సంబంధించిన డ్యూయల్ ఫోర్సెస్ని ఎక్కువ ప్రభావితం చేసేది రాశి కాబట్టి దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. హస్తా నక్షత్రం జరుగుతుంది కాబట్టి హస్తా నక్షత్రం వచ్చి చంద్రుడికి సంబంధించి కాబట్టి మానసికంగా ఆందోళన ఎక్కువగా ఉంటుంది. ఫుడ్కి సంబంధించిన విషయాల్లో, భోజనానికి సంబంధించిన విషయాల్లో కూడాను మనకి ప్రభావం చూపే అవకాశం ఎక్కువగా ఉంది. ధన్యవాదాలు. నమస్తే. సూర్యగ్రహణం మనకి అనుకున్నట్లు ఇది అక్టోబర్ 2 రాబోతుంది. ఈ సూర్యగ్రహణం వల్ల ఈ 4 నక్షత్రాల వాళ్ళకి అరిష్టం అని చెప్పేసి మన శాస్త్రాల్లో చెప్తారు. ఎందుకంటే ఈ హస్తా నక్షత్రం సూర్యగ్రహణం అవుతుంది కాబట్టి ఆ నక్షత్రం వారికి, ప్లస్ దానికి ఆపోజిట్లో ఉన్న ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి, అంతేకాకుండా ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి, పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి, ఈ 4 నక్షత్రాలకు వాళ్ళకి ఈ గ్రహణం వల్ల మృత్యు నక్షత్రాలు చాలా సెన్సిటివ్గా అయ్యి వీళ్ళకి హెల్త్ విషయంలోనూ, మానసిక బాధలు, ఇంకా వేరే అనుకోని విధంగా అరిష్టాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ 4 నక్షత్రం వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. కేర్ఫుల్గా ఉండాలంటే ఏం చేయాలంటే గ్రహణం టైం తెలుసుకొని దానికి ముందుగానే వీళ్ళు స్నానం చేసి, తర్వాత గ్రహణం టైంన వాళ్ళు మంత్రం జపం చేస్తూ గ్రహణం ఇచ్చేటప్పటికి మళ్ళీ ఏదైనా దాన ధర్మాలు చేసి గ్రహణం అయిపోయిన తర్వాత వెంటనే వీళ్ళు మళ్ళీ స్నానం చేసి ఆ తర్వాత వీళ్ళకి శివ పూజ గనికి సంబంధించి రుద్రాభిషేకం చేస్తే చాలా బాగుంటుంది. అరిష్టాలు తగ్గిపోతాయి. నమస్తే.